ప్రేమతో ఇచ్చే తీపి పదార్థం ప్రాణం తీస్తుందని ఆ అభాగ్యురాలు ఊహించలేదు. 8 ఏళ్ల బంధం, 7 ఏళ్ల కూతురు ఇవేమీ ఆ కిరాతకుడికి అడ్డు రాలేదు. కేవలం అతిగా తింటుందనే ఒక వింత కారణంతో తను కట్టుకున్న భార్యను కడతీర్చాడు ఈ దుర్మార్గుడు. అసలు ఆ పాలకోవ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ భర్త చేసిన దారుణం వెనుక ఉన్న కుట్ర ఏంటి? కడప జిల్లా రుద్రూరుకు చెందిన కిరణ్ అనే అతను తన భార్యను పద్మజను దారుణంగా మోసగించి మరి చంపేశాడు. అది పాలకోవల విషయం. అసలు కారణం ఏంటి? లావు ఉందని, తనకంటే ఎక్కువ తింటోందని. అసలు ఏంటి కారణం? ఇంత దరిద్రమైన కారణంలో చంపిస్తాను మనుషుల్ని. అసలు వీళ్ళకి 8 years బ్యాక్ పెళ్ళైంది. ఒక 7 ఏళ్ల పాప కూడా ఉంది. వీళ్ళకి 1 year నుండి గొడవలు అవుతుంటే తను పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తే వీడు మంచిగా నటించి, నువ్వు లేకపోతే ఉండలేకుండా, నువ్వు ఇంట్లో ఉండాలి, నాకు అన్ని చేసి పెడుతూ ఉండాలి, మనం హ్యాపీగా ఉందామని నమ్మించి తీసుకొచ్చాడు ఎదవ. 3 days మంచిగా ఉన్నారు. మూడో రోజు నాలుగవ రోజు విషం పెట్టి, పాలకోవాలో విషం పెట్టి మరి చంపేశాడు. ఆ పాలకోవాలో విషం పెట్టడానికి వీడికి ఎక్కడ దొరికింది ఆ విషయం? యూట్యూబ్ లో చూసాడు. యూట్యూబ్ లో గూగుల్ వాళ్ళు ఉంటాయి కదా, సెర్చ్ చేశాడు. అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా చంపాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడు. 80,000 పెట్టి మరి పెట్టుకున్నాడు. పెట్టుకొని మంచిగా ప్రేమగా భార్యగా తినిపించి చంపేశాడు. అసలు ఎందుకు ఇంత దారుణంగా తయారైపోతుంది మనిషి? తనను నమ్మి వచ్చిన భార్యను అంత దారుణంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, డైవర్స్ తీసుకోండి. తన పాడు తను బ్రతికేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావు, ఆమె చనిపోయింది, కానీ అనాథ అయింది మాత్రం ఆ బిడ్డ, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది తన జీవితం తల్లిదండ్రులు లేకపోతే? అసలు లావు లావు అంటారు. తిండి వల్లే లావు అవుతారని ఎవరు చెప్పారు? కొంచెం సెన్స్ ఉంది. చదువుకున్నారా? చదువుకునే ఉంటారు కదా ఈ జనరేషన్ లో మొత్తం అంతా. ఎంతో ఇంత చదువుకుని ఉంటారు కదా. లావు అవ్వడం మొత్తం ఫుడ్ మీదే అయిపోతుంది. ఫుడ్ ఇది తింటారు లావు అయిపోతుంది. తలకాయ ఒకటి 50% హార్మోన్ ఇన్బ్యాలెన్స్, 50% ఫుడ్ వల్ల ఉండొచ్చు. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి అంట, థైరాయిడ్ అంట, ఇవన్నీ వస్తాయి. అది కాకుండా నార్మల్ డెలివరీ అవుతుంది, ఎవరైనా లావు అవుతారు. కొంతమంది ఆటోమేటిక్ నార్మల్ తగ్గిపోతారు, కొందరు తగ్గరు. అంటే వాళ్ళ బాడీ వైజ్ బట్టి వాళ్ళు ఉంటారనమాట. ఇవి దృష్టిలో పెట్టుకుంటున్నారు. లావు అవుతుంది, లావు అవుతుంది. లావు అవుతే నీకు ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు కదా. నువ్వు ఎవరు చంపడానికి, ఎవరిని చంపడానికి? అసలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంది? తల్లిదండ్రులు ఒకటి చెప్పాలి ఇంపార్టెంట్, ఒకవేళ వాళ్ళిద్దరికి అదే పని గొడవలు అవుతుంటే మాత్రం మీరు కలపాలని ట్రై చేయకండి. ఇప్పుడు మీ అమ్మాయి పోయింది, మీరు మళ్ళీ తను తీసుకొచ్చుకోలేరు కదా. సో వాళ్ళకి పడినప్పుడు ఇంకా ఎవరి దారి వాళ్ళు చూసినట్లు చేయండి. కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్, ఎన్ని రోజులు కాంప్రమైజ్? ఇప్పుడు ఆ అమ్మాయి అంటూ లేదు కదా, ఇంకా మన మధ్య తీసుకురాలేదు కదా. ఆ బిడ్డని అనాథ చేసి, వాడు అనాథ చేసి వెళ్ళిపోయాడు, తను అనాథ చేసి వెళ్ళిపోయింది. తను అనాథే కదా ఆ బిడ్డ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆడపిల్లకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటది. అది తను ఎలా సర్వే అవ్వగలదు? ఫస్ట్ ఎవ్వరు ఉన్నా, ఎంతమంది ఉన్నా తల్లి చూపే ప్రేమ వేరండి. ఇది నా టాపిక్ కాదు, కాకపోతే నేను చెప్తున్నాను. ఎలా అయినా నేను వీడియో చేయాలని, ఈ టాపిక్ గురించి కొంచెమైనా మాట్లాడాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇలాంటి టాపిక్స్ మీద అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.